భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధి ప్రస్థానంలో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి జీవనాడిలాంటిది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో పాటు దేశంలో రవాణా వ్యవస్థను ఆధునీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశ ప్రజల దశాబ్దాల కల అయిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ స్ఫూర్తితో ఇప్పుడు యావత్ భారతదేశ దృష్టి దక్షిణాది వైపు మళ్లింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో దక్షిణ భారతదేశ అభివృద్ధి స్వరూపాన్నే మార్చివేసే ఒక బృహత్తర ప్రతిపాదనను మరోసారి బలంగా ముందుకు తెచ్చారు. అదే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో కలుపుతూ నిర్మించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు. ఇది కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక విప్లవం, సామాజిక పరివర్తనకు నాంది. ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ రైలు అనే ఆలోచన కొత్తదేమీ కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదన చేశారు. అయితే నూతన ప్రభుత్వ సారథ్యంలో ఈ ప్రతిపాదనకు ఇప్పుడు మళ్లీ జీవం వచ్చింది. గతేడాది అక్టోబర్లో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను బలంగా వినిపించారు. తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా మంగళగిరి వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించడం ఈ ప్రాజెక్టు పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ నిర్మించే ఈ బుల్లెట్ రైలు వ్యవస్థ ద్వారా సుమారు 4 కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాదు, ఈ 4 నగరాల మధ్య పెరిగే ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక బంధాలకు సూచిక. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఈ ప్రధాన నగరాల మధ్య ప్రయాణానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఉదాహరణకు ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య దూరం సుమారు 618 కిలోమీటర్లు. సాధారణ రైళ్లలో ఈ దూరాన్ని అధిగమించడానికి 8 నుంచి 11 గంటల సమయం పడుతుంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణ సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ బుల్లెట్ రైలుతో పోలిస్తే వాటి వేగం తక్కువే. గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఉదయం హైదరాబాద్లో బయలుదేరి బెంగళూరులో ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొని సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ మరియు చెన్నై మధ్య ప్రయాణ సమయం కూడా ప్రస్తుతం 12 నుంచి 14 గంటల నుండి కేవలం 2.5 నుంచి 3 గంటలకు తగ్గుతుంది. ఈ మార్పు వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు మరియు పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కేవలం సమయం ఆదా మాత్రమే కాదు, ఉత్పాదకతను పెంచుతుంది, అనవసరమైన ప్రయాణ భారాన్ని తగ్గిస్తుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించే సాధనం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన ఆర్థిక ఇంజన్. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను పరిశీలిస్తే హైదరాబాద్ ఫార్మా ఐటీ, బెంగళూరు ఐటీ బయోటెక్, చెన్నై ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు ఒకే నెట్వర్క్లోకి రావడం వల్ల ఈ నగరాల మధ్య వ్యాపారం మరియు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లు ఏర్పడి పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులు మరియు ఉత్పత్తుల రవాణా వేగవంతమవుతుంది. ఈ స్థాయి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణ దశలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఇలా అనేక రంగాలలో ఉద్యోగాలు ఏర్పడతాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా రైళ్ల నిర్వహణ, స్టేషన్ల నిర్వహణ, హాస్పిటాలిటీ మరియు అనుబంధ సేవల రూపంలో వేలాది మందికి శాశ్వత ఉపాధి లభిస్తుంది. బుల్లెట్ రైలు స్టేషన్లు రాబోయే ప్రాంతాలలో మరియు వాటి చుట్టూ ఉన్న ప్రదేశాలలో ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ప్రభుత్వం ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ స్టేషన్ల చుట్టూ ప్రణాళికాబద్ధమైన శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయవచ్చు. ఇది నగరాలపై జనాభా ఒత్తిడిని తగ్గిస్తుంది. దక్షిణ భారతదేశం చారిత్రాత్మక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రసిద్ధి.
బుల్లెట్ రైలు ద్వారా ఈ ప్రాంతాలన్నిటినీ సులభంగా చేరుకోవచ్చు. దీనివల్ల దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరిగి పర్యాటక రంగం మరియు దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చేర్చడం ఒక వ్యూహాత్మక మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయం. ఒక నూతన రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే దానికి దేశంలోని మిగతా ప్రధాన నగరాలతో అత్యుత్తమ కనెక్టివిటీ ఉండడం అత్యవసరం. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ అమరావతికి ఈ అనుసంధానాన్ని అందిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలతో అమరావతి నేరుగా అనుసంధానం కావడం వల్ల అది కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ఒక కీలకమైన ఆర్థిక, విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అత్యుత్తమ రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తాయి. ఇది అమరావతిలో ఐటీ, విద్య, వైద్యం మరియు ఇతర సేవల రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. వేగవంతమైన ప్రయాణ సౌకర్యం వల్ల ఇతర నగరాలలోని నిపుణులు, విద్యార్థులు మరియు ఉద్యోగులు అమరావతికి రావడానికి మరియు ఇక్కడ స్థిరపడడానికి ఆసక్తి చూపుతారు. బుల్లెట్ రైలు కేవలం అమరావతికే కాకుండా గుంటూరు, విజయవాడ, ఏలూరు వంటి సమీప నగరాల అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. ఈ ప్రాంతం మొత్తం ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి అవకాశముంది. ఇంతటి మహత్తర ప్రాజెక్టును ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. దీనికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ, వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. దీనికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు మరియు అవసరమైతే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయం కూడా అవసరం. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇది అత్యంత సంక్లిష్టమైన మరియు సున్నితమైన ప్రక్రియ. రైతులకు మరియు భూమి యజమానులకు సరైన నష్టపరిహారం అందించి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. హైస్పీడ్ రైల్వే వ్యవస్థకు అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ మరియు సాంకేతిక నైపుణ్యం అవసరం. దీనికోసం సాంకేతిక దేశీయ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఈ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కేవలం ఇటుకలు, సిమెంటుతో నిర్మించే కట్టడం మాత్రమే కాదు. ఇది భవిష్యత్తు తరాల కోసం నిర్మించే ఒక అభివృద్ధి సోపానం. ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాల మధ్య ఆర్థిక మరియు సామాజిక అంతరాలను తగ్గించి వాటిని ఒకే తాటిపైకి తెస్తుంది. ఈ ప్రాజెక్టు అమరావతిని దేశపటంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెడుతుంది మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది. సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన రాజకీయ సంకల్పం, కేంద్ర ప్రభుత్వం మద్దతు మరియు ప్రణాళికాబద్ధమైన అమలుతో ఈ కలను సాకారం చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ రైలు కూత దక్షిణ భారతదేశపు ఉజ్వల భవిష్యత్తుకు మరియు నవ్యాంధ్ర ప్రగతికి నాంది పలుకుతుందని ఆశిద్దాం. ఇది కేవలం వేగవంతమైన ప్రయాణం మాత్రమే కాదు, అభివృద్ధి పథంలో దేశం యొక్క పరుగులు.